కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం కలుగుట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరకు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వచ్చారు. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును పట్టించుకోకుండా నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ నోటికొచ్చిన మాటలతో రెచ్చిపోయారు. సీఐ తీరుపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. పోలీసులకు మాజీ ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వచ్చినప్పటి నుండి గౌరవం నిలబెట్టుకుంటే బాగుంటది. నేను గౌరవంగా మాట్లాడుతున్నా. ముస్లిం కాడ ఏం చూస్తావు అంటే నువ్వేం చూస్తావు అక్కడ మర్యాద ఇస్తే మర్యాద మాట్లాడతాను. మర్యాద మాట్లాడుతున్నా. నువ్వేం మర్యాద మాట్లాడాలా? వయసు పెరిగింది, వయసు తగ్గట్టు మాటలు మాట్లాడాలి. వయసు తగ్గట్టే ముస్లిం కాడ ఏం చూస్తున్నావు నువ్వేం చూస్తాను అక్కడ మళ్ళా చెప్తాను. గౌరవంగా మాట్లాడుతున్నా. సార్ గౌరవం ఇచ్చిన పని లేదు. గౌరవంగా మాట్లాడుతున్నా. ఓటు ఎలక్షన్ ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, ఎమ్మెగనూరు మండలం కల్లుకుట్ల గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుని ఏదైతే నీటి సంఘం సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సమయంలో కల్లుకుట్ల పోలింగ్ బూత్ దగ్గరికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేరుకోవడం జరిగింది. అతను కూడా ఓటు హక్కుదారుడు కావడం చేత ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ఓట్లు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా మందికి అక్కడ ఓట్లు లేని వాళ్ళు కూడా ఆ యొక్క ఓటు వేయడానికి వచ్చిన పరిస్థితి. అది ఏంటిది అని ప్రశ్నించిన సిఐ మాత్రము చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది. నువ్వెవడరా చెప్పడానికి అంటూ అతను ఒక సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయిన గౌరవం కూడా లేకుండా చాలా వయసులో కూడా పెద్ద అయిన వ్యక్తికి ఈ విధంగా దురుసుగా మాట్లాడడం అనేది సరైనది కాదు. కేవలం ప్రశ్నించినందుకు ఎవరికి చెప్తావో చెప్పుకోపో అని చెప్పేసి సిఐ మాట్లాడడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఇది ఎందుకు మరి అమర్యాదగా మాట్లాడుతున్నామని ప్రశ్నిస్తే ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పేసి సిఐ సమాధానం చెప్పారు. దీనితో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పట్టుబట్టి అక్కడే కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ పోలీసులు అతని దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ అతని మీద దౌర్జన్యం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇష్టానుసారంగా మాజీ ఎమ్మెల్యేపై ఆ యొక్క పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే మాత్రం అక్కడే కూర్చున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్న టీడీపీ నాయకులను పంపిస్తే తప్ప ఇక్కడ నుండి వెళ్లిపోనంటూ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పట్టుపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యేకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి. ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉన్నారో అతను ఒక సీనియర్ మాజీ ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆ వయసులో కూడా పెద్ద తరహాగా ఉన్న వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో యొక్క విభేదాలకు వెళ్ళని పరిస్థితి. అటువంటి మాజీ ఎమ్మెల్యే మీద సిఐ ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కొంతవరకు తగ్గి అక్కడ వారిని పంపించే ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనప్పటికీ సిఐ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యేపై వివరించిన తీరును మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తున్న పరిస్థితి. గౌరవం నిలబెట్టుకుంటే బాగుంటది. నేను గౌరవంగా మాట్లాడుతున్నా. ముస్లిం కాడ ఏం చూస్తావు అంటే నువ్వేం చూస్తావు అక్కడ మర్యాద ఇస్తే మర్యాద మాట్లాడతాను. మర్యాద మాట్లాడుతున్నా. నువ్వేం మర్యాద మాట్లాడాలా? వయసు పెరిగింది, వయసు తగ్గట్టు మాటలు మాట్లాడాలి. వయసు తగ్గట్టే ముస్లిం కాడ ఏం చూస్తున్నావు నువ్వేం చూస్తాను అక్కడ మళ్ళా చెప్తాను. గౌరవంగా మాట్లాడుతున్నా. సార్ గౌరవం ఇచ్చిన పని లేదు. గౌరవంగా మాట్లాడుతున్నా. ఓటు ఎలక్షన్ వద్దు సార్, నా మాట వినండి సార్. గౌరవం ఇచ్చాం, అందరినీ నేను పంపిస్తాం. దయచేసి రాండి సార్, ప్లీజ్ తీసుకోపా. మాట వినండి, నేను చెప్పాను. దయచేసి అందరినీ పంపిస్తాను. మీరు ఎక్కండి సార్, నాకు పంపించుకుంటే నేను అడగండి. దయచేసి తీసుకో. దయచేసి ప్లీజ్ సార్.
ఉండండి అట్లే పండుకోవడానికి కూర్చోడానికి కాదండి. మీరు అట్లా చెప్తే మేము సార్ మాట మేము మాట వస్తుందండి. మీరు లేండి బాబు లేమ్మా. చెప్పింది అర్థం తెలుగు నీకు మీకు తెలుసు కదా. మీరు ప్రయాణం చేస్తారు చేయండి ఇటు వరకు మళ్ళీ ఇంటికి